శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తు. అందరికీ నమస్కారం. నేను మీ సాయి శర్మ దత్తానంద. ఇప్పుడు పితృ అమావాస్య వస్తూ ఉన్నది, 2వ తారీఖు 10వ నెల. కనుక చాలా మందికి ఏంటంటే ఈ రోజు ఏంటి విశేషం, దానం చేస్తే ఫలితం ఉంటుంది, అదేవిధంగా ఎవరు చేస్తే తొందరగా సత్ఫలితం శీఘ్రంగా వస్తుందో మనం తెలుసుకుందాం. ఆ రోజు 2వ తారీఖు కనుక చూసుకుంటే అమావాస్య అనేది పితృదేవతలకి అందరికీ కూడా మనకి అనుగ్రహించటానికి విశేషమైన శుభ దినంగా చెప్పుకోవచ్చు అన్నమాట. అమావాస్య రోజు ఎవరైతే పితృదేవతారాధన చేస్తారో వాళ్ళకందరికీ కూడా మంచి శుభం కలుగుతుంది. అయితే పితృదేవతారాధన చేయడం వల్ల ఫలితం ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. పితృదేవతారాధన అనేది ఏంటిదంటే మనకి చాలా మందికి కూడా తెలిసి కానీ తెలియక కానీ కొన్ని దోషాలు అనేది సంక్రమించడం జరుగుతూ ఉంటుంది. ఆ దోషం అనేది వచ్చినప్పుడు కొంతమందికి ఆరోగ్యపరంగా సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. అంటే వంశపారపర్యంగా వస్తూ ఉన్నవన్నీ కూడా కొంతమందికి హెల్త్లో చాలా ప్రాబ్లమ్స్, చిన్నప్పటి నుంచే పోలియో ఉండటం, లేదంటే కొంతమందికి ఏంటంటే వినికడి లోపం రావడం, లేదంటే వాక్ రాకపోవడం, చూపు సరిగా లేకపోవడం, అదేవిధంగా దంపతుల మధ్య సఖ్యత లేకపోవడం, ప్రేమ ఆప్యాయత అనేది ఎక్కువగా లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఎందుకు ఈ కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకప్పుడు సంతానం వృద్ధిలోకి రావడానికి ఇప్పుడు సంతానం చాలా మందికి కూడా తక్కువగా కలుగుతూ ఉన్నారు. దానికి అన్నిటికీ మూలాంశం ఏంటంటే పితృదేవతారాధన చేయకపోవడం అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మనకి ఏదైనా సరే 100కి 100% పితృదోషమా అంటే అది కాదు, కానీ అందులో పరిశీలిస్తే కనుక 40% పితృదోషం అనేది వస్తూ ఉంది చాలా మందికి కూడా. పితృదోషం అంటే మాతృ వర్గానికి సంబంధించిన వాళ్ళు మనం పితృదేవతారాధన ఉన్నప్పుడు తిండి పెట్టకపోవడం, తల్లిదండ్రులను గౌరవించకపోవడం. శాస్త్రం ఏం చెప్తుందంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని చెప్తుంది. కనుక ఎక్కడైతే పితృదేవతారాధన జరగదో అక్కడ ఖచ్చితంగా వంశం అనేది వృద్ధిలోకి రారు. కానీ ఇప్పుడు చూసుకుంటే పితృ సంబంధమైన వాళ్ళు ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోవడం జరుగుతుంది. దానివల్ల దోషాలు వస్తూ ఉన్నాయి. ధనం అవ్వచ్చు, మానసిక అవ్వచ్చు, ఇంట్లోకి వచ్చిన స్త్రీ మూలకంగా అవ్వచ్చు, లేదంటే ఇతని వల్ల కూడా ధన ఆపేక్షతో సంతానపరంగా చూసుకుంటే తల్లిదండ్రుల్ని గౌరవించకపోవడం, ఇది చాలా జరుగుతూ ఉందన్నమాట. ఇది పితృదోషానికి మూలం. ఒకప్పుడు వంశపారపర్యంగా వచ్చే దోషాలలో చూసుకుంటే దేవాలయం నిర్మిస్తామని చెప్పి దేవాలయం పడేయడం, లేదంటే పుట్టను తీసేసి దేవాలయం కట్టడం, లేదంటే సర్ప సంబంధమైన శాపాలు అధికంగా ఉండటం జరిగింది. కానీ ఈ కాలం జాతకాన్ని పరిశీలిస్తే ఎక్కువ శాతం పితృదోషం, మాతృదోషం కనపడుతూ ఉన్నది. అలాంటి వారందరికీ కూడా ఈ పితృ సంబంధమైన దోష నివృత్తి కొరకు అమావాస్య రోజు ప్రత్యేకించి రానున్న అమావాస్య అనేది చాలా విశేషమైనది. ఉత్తరా నక్షత్రానికి అధిపతి రవి పితృకారకుడు కాబట్టి పితృ సంబంధమైన దోషాలన్నింటినీ కూడా నివృత్తి చేయగలిగే మరి నక్షత్రం అమావాస్య. కనుక అమావాస్య చాలా విశేషం, మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా విశేషం. పితృతర్పణం, పితృ శ్రాద్ధ కర్మ, పితృ సంబంధించిన ఏ కార్యం చేసినా మీకు ఇబ్బంది కలగదు. పితృ సంబంధమైన దోషం, పితృశాపం అన్నీ కూడా నివృత్తి కలుగుతాయి అన్నమాట. ఒకటి వాస్తవం తెలుసుకోవాలందరూ కూడా, పితృ సంబంధమైన అనుగ్రహం ఉంది అంటే ఎంతటిదైనా సరే, ఎంత దోషాన్నైనా సరే తొలగించగలుగుతాం. అదే పితృదోషమే ఉంటే అది తొలగించడం చాలా కష్టం. చాలామంది ఆ పూజ చేసేసి తగ్గిపోతుంది, ఈ పూజ చేసే పోతుంది. ఖచ్చితంగా పితృదోషం పోదు. పితృదోషం పోవాలి అంటే తనకు తానుగా స్వామి నేను తెలియక చేశాను స్వామి అని చెప్పి, నన్ను క్షమించు స్వామి అని చెప్పి ప్రతిరోజు పితృ సంబంధమైన ఒక వ్యక్తికి అన్నదానం చేయాలి. స్వామి మేము అలా చేయలేము, వారానికైనా చేయాలి స్వామి, అది చేయలేము, నెలకి ఒక పర్యాంతం అమావాస్యకైనా అన్నదానం చేయాలి. ఒక్కరికైనా సరే అన్నదానం చేయాలన్నమాట. ఈ అన్నదానం చేయడం వల్ల పితృదోషం అనేది నివృత్తి కలుగుతుంది. పితృదోషానికి అన్నదానం. అదేవిధంగా మనకి ఆ రోజు విశేషం చూసుకుంటే కనుక
2వ తారీఖు 10వ నెల. ఈ కాలం చాలా మంది సంఖ్యాశాస్త్రం నమ్మే వాళ్ళు ఉన్నారు కనుక 2 అనే చంద్రుడు 10 రవి కాబట్టి ఈ 2 గ్రహ దోషాలు నివృత్తి కలుగుతాయి. పితృ సంబంధమైన దోషం నివృత్తి కలుగుతుంది. మనం జ్యోతిష్యపరంగా చూసుకుంటే ఆ రోజు ఉత్తర నక్షత్రం కాబట్టి పితృ కార్యం కాబట్టి పితృ సంబంధమైన అధిపతి కాబట్టి ఉత్తర నక్షత్రానికి ఆ రోజు ఎవరైతే అన్నదానం చేస్తారో పితృతర్పణం ఆచరిస్తారో యమతర్పణం పితృతర్పణం పితృశ్రాద్ధ కర్మ ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా శుభం కలుగుతుంది. ఏంటో వీడియో చాలా ఎక్కువసేపు ఉంది అనుకోకండి, వీడియో చాలా ఉపయోగపడుతుంది. అనుష్ఠానం, శక్తి, జపం, ధ్యానం, తర్పణం ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి. యమతర్పణం యమధర్మరాజు అనుగ్రహం పొందితే గనక పితృ సంబంధమైన దోషం తొందరగా శీఘ్రంగా నివృత్తి కలుగుతుంది. అందుకే యమతర్పణం చేస్తారు, పితృతర్పణం చేస్తారు. అయితే విశేషం ఏంటిదయ్యా అంటే బుధవారం బుధుడు విష్ణుమూర్తి కారకుడు కాబట్టి విష్ణుమూర్తి అధిష్టాన దేవత బుధుడు ఎప్పుడు జపం చేసేది విష్ణుమూర్తి, విష్ణు భగవాన్ యొక్క నామం జపం చేస్తుంటారు కనుక విష్ణు అంశ బుధుడు కాబట్టి మనకి ఏ దానం చేసినా శ్రీ మహావిష్ణు స్వరూప బ్రాహ్మణ అని చెప్తూ ఉంటారు కనుక బ్రాహ్మణునికి స్వయం పాకం దానం ఇవ్వండి, పితృతర్పణం చేసుకోండి, వృద్ధాశ్రమంలో అన్నదానం చేయండి. పితృదోషం పోవాలంటే ఏకైక మార్గం ఏంటిదయ్యా అంటే చేతులు జోడించి తెలిసి గాని తెలియక గాని మా వంశం చేసిన తప్పు నువ్వే క్షమించయ్యా అని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పితృదేవతని ఆరాధించండి, పితృదేవత ధ్యానించండి. మన పూర్వం చూసుకుంటే 7 తరాలు చూడమన్నారు. ఎందుకన్నారయ్యా అంటే 7 తరాల పేర్లు కూడా చెప్పేవారు. తర్వాత 3 తరాలకు వచ్చింది. ఇప్పుడు మా నాన్నగారి పేరు ఇది అని చెప్తున్నారు కానీ మా తాత పేరు ఇది అని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే తెలిస్తేనే కదా మరి దోషాలు రాకుండా ఎక్కడికి పోతాయి. ముందు ప్రతి ఒక్కరూ పితృదేవతారాధన చేయండి, పితృని స్మరించండి, పితృ ధ్యానం చేయండి, పితృ శ్లోకం చదువుకోండి. నమో వః పితరో రసాయ నమో వః పితర సుష్మాయ శ్లోకాల్లో, ధ్యానంలో, మంత్రంలో, కవచంలో అన్నిట్లో పితృని ఆరాధించండి. దేవతా సమానంగా దేవతలు అంటే మనకి భగవానుడు ఈశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొన్ని సిద్ధించి మనం చేసిన జపానికి సిద్ధించినప్పటికీ కూడా ఆ సిద్ధి మనకి ప్రసాదాన్ని ఇచ్చేది కూడా పితృదేవతలే. ఈ అమావాస్యని మొదలు పెట్టుకొని ప్రతి అమావాస్యకి స్వామి నేను అంత చేయలేను దానం, మామూలుగా కొన్ని వీడియోస్లో చెప్పాను అన్నదానం చేయండి, అయితే అమావాస్య చేయండి మంచిదంటే చాలామంది కొంతమంది కామెంట్స్లో ఏంటి అన్నదానం అమావాస్యనా మిగతా రోజుల్లో చేస్తే రాదా అంటారు. అది మూర్ఖత్వం. నేను చెప్పే విధానం ఏంటంటే ప్రతిరోజు కుదిరితే అన్నదానం చేయండి. తను సంపాదించిన దశం 10 చాలు, 100 రూపాయలు వస్తే 10 రూపాయలు అన్నదాన రూపంలో చేయండి ప్రతిరోజు. ఈ విధంగా నెలకు రోజు మనకి రోజు డబ్బులు కొంతమందికి జాబ్ చేస్తే నెలకు ఒకసారి శాలరీ పడుతుంది కదా, అలాంటి వారు నెలకు ఒక పర్యాయం అమావాస్యకి అన్నదానం చేయండి. ఇలా 11 వారాలు 11 నెలలు, వారమైనా చేయొచ్చు నెల అయినా చేయొచ్చు, 11 వారాలు తూచా తప్పకుండా అమావాస్యకి లేదంటే కుదరలేదు పౌర్ణమికైనా సరే 10 మందికి అన్నదానం చేయండి. మీకు ఖచ్చితంగా సంతానం కలగకపోతే నాకు కామెంట్లో పెట్టండి, ఖచ్చితంగా కలుగుతుంది. ఎటువంటి అపనమ్మకంతో చేయకండి, నమ్మకంతో చేయండి. పితృదేవత ఆరాధన చేయండి, పితృదేవత అనుగ్రహం పొందండి. సర్వే జన సుఖినో భవంతు. పితృదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. పితృశ్లోకం, పితృధ్యానం, పితృకవచం అన్ని చెయ్యండి, పితృదేవత అనుగ్రహం పొందండి. జాతకంలో చూసుకుంటే అష్టమ స్థానంలో రవిగ్రహం కానీ చంద్రగ్రహం కానీ ఉంటే పితృదోషం ఉందని చెప్తూ ఉంటారు. ఈ కాలం చాలా మంది ఏమండి మా డేట్ ఆఫ్ బర్త్ లేదండి జాతకం తెలిస్తేనే పితృదోషం ఉందా అనుకుంటారు. కానీ ఈ కాలం చూసుకుంటే అవసరం లేదు. తల్లిదండ్రుల పరంగా దంపతులు సుఖంగా ఉండరు, తల్లిదండ్రుల్లో ఒక తండ్రి ఉండి తల్లి ఉండకపోవడం, అంటే ఇద్దరిలో ఒకరే ఉండటం, లేదు ఇద్దరు కూడా సఖ్యత లేకపోవడం, లేదంటే ఇద్దరిలో ఎవరో ఒకరు పోలియో ఉండటం,
ఇవన్నీ కూడా పితృదోషకారకులే, పితృశాపకారకులే. ఎందుకంటే ఒకప్పుడు తిండి ఉన్నా లేకపోయినా తద్దినం చేసేవారు. తిండి గురించి పట్టించుకోకపోయినా సంవత్సరానికి ఒక్కసారి ఒక పిండం అనేది సమర్పించేవారు. ఇప్పుడు అది కరువు అయిపోయింది, ఉన్నప్పుడే పెట్టట్లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే నా తరపున యువతరానందరికీ కూడా ఇది వదలకండి, పితృదోషం అనేది తెచ్చుకోకండి. మనశ్శాంతిగా ఉంటున్నారా? వాస్తవంగా చెప్పండి. 1,00,000 రూపాయలు మీకు ఇప్పుడు సంపాదన వస్తుంది కదా, మనసు ప్రశాంతంగా ఉందా? ఆరోగ్యంగా ఉన్నారా? ధనం 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 వస్తుంది, కానీ ఇవన్నీ ఉన్నాయా? సుఖంగా ఉన్నారా? ప్రశాంతంగా ఉన్నారా? సంతానపరంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? వీటన్నిటికీ సమాధానం చెప్పండి. ఒకప్పుడు సంపాదన లేదు, 10 మంది పిల్లల కన్నా 10 మంది కుటుంబ సఖ్యతగా ఉన్నారు. వాళ్ళలో ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా 10 మంది సంతానం కలిగి ఆరోగ్యంగా ఉన్నారు. ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ లేదు, 90 ఏళ్ళు బతికారు. ఇప్పుడు 40 ఏళ్ళకే చనిపోతున్నారు, 50 ఏళ్ళకి యాక్సిడెంట్లు, 20-30 సంవత్సరాలుగా హార్ట్ అటాకులు. ఇవన్నీ కూడా దోషానికి పరిహారం అమావాస్య, అమావాస్యకి పరిహారం పితృదేవత అనుగ్రహం. పితృదేవత తర్పణం చేయండి. ఋషులు మునులు ఎంతో ధ్యానించి శ్రమించి మనకి అందించిన ఈ యొక్క దీన్ని సద్వినియోగం చేసుకోండి. సామాన్యమైన ఫలితం అయితే ఉండదు. ఒక బ్రాహ్మణోత్తముడిగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను, ఇది సామాన్యమైన ఫలితం వచ్చేది కాదు. పితృ సంబంధమైన అనుగ్రహం పొందాలంటే, పితృదోషం పోవాలంటే అన్నదానం చేయండి, ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. సంతానం కలుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యం బాగుంటుంది, వచ్చిన ఐశ్వర్యం నిలబడుతుంది, అందరూ బాగుంటారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. మీ సాయి శర్మ దత్తానంద.